బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగానే ఉంది. ఈ విషయం పక్కన పెడితే తాజాగా ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది. బిగ్ బాస్ హౌస్‌లో 9వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి తెరతీశాడు బిగ్ బాస్. ఇక గార్డెన్ ఏరియాలో హౌస్‌మేట్స్ యొక్క బొమ్మలు ఉన్న ఫోటోల్ని ఏర్పాటు చేశారు. ఇక ఇందులో భాగంగానే హౌస్‌లోని నామినేషన్స్ ప్రక్రియ మొదలవుతుంది. సో, ఎక్కడైతే బయట నీ బొమ్మలు ఉన్న ఫోటోస్ ఉన్నాయో అవి తీసుకొని సేఫ్ జోన్‌లో పరిగెత్తాలి. చివరిగా ఎవరి బొమ్మ అయితే మిగిలిపోతుందో వాళ్ళని నామినేషన్ చేయాలి అంటూ బిగ్ బాస్ తెలియచేశారు. ఇందులో భాగంగానే సంజన రీతు బొమ్మని తీసుకుని రీతుని నామినేషన్ చేసి, మీరు హౌస్‌లోకి వచ్చిన కానుంచి బాండింగ్స్ పెట్టుకునే గేమ్ ఆడటం అనేది నాకు నచ్చలేదు అంటే, రీతు కూడా ఎక్కడ తగ్గేదే లేదని చెప్పారు. మీరు ఒకళ్ళతో బాండింగ్ పెట్టుకుని అక్కడ ఉండిపోయారు. పైగా మీరు నా బాండింగ్ గురించి మాట్లాడుతున్నారు. మీకు ఎలా బాండింగ్ ఉందో నాకు కూడా అలానే బాండింగ్ ఉంది. అది మీరు తప్పుగా అనుకుంటే నేనేం చేయలేను అంటూ రీతు సంజనకి గట్టిగానే కౌంటర్ ఇచ్చుకుంది. ఇక అలాగే తనుజ సంజనని నామినేషన్ చేస్తుంటే సంజన అంటుంది, నువ్వు ప్రతిసారి నన్నే నామినేషన్ చేసే కన్నా భరణి గారు నీకు సపోర్ట్ చేయలేదు కదా, కెప్టెన్సీ టాస్క్లో మరి నువ్వెందుకు భరణి గారిని నామినేషన్ చేయొచ్చు కదా అంటూ సంజన తనుజకి చెప్తే, తనుజ అంటుంది, నిజంగా నాకు బర్నీ గారిని నామినేషన్ చేయడానికి నా దగ్గర ఏ పాయింట్స్ లేవు అంటే, సరే తనుజ, ఒకవేళ ట్రోఫీలోని అక్కడ ఉంటే కనుక నువ్వు ట్రోఫీ బర్నీ గారికి ఇచ్చేసి వెళ్ళిపోతావా అంటే, తనుజ నేనెందుకు ఇస్తా, అది జనాలు నిర్ణయిస్తారు కాబట్టి అంటూ కట్గానే కౌంటర్ ఇచ్చుకుంది. సో ఫైనల్గా కట్ చేస్తే సుమన్ అన్న తనుజని నామినేషన్ చేయాలి. ఎందుకంటే బయట తనుజని ఉండిపోయింది. అయితే సుమన్ శెట్టి అయితే నేను తనుజని నామినేషన్ చేయాలి అనుకోలేదు. ఎందుకు అంటే నేను స్లోగా పరిగెట్టాను కాబట్టి, సో నాకు నేనే నామినేషన్ చేసుకుంటున్నాను అంటూ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు సుమన్ శెట్టి. మొత్తానికి నామినేషన్స్ అయితే చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయని చెప్పుకోవాలి. 9వ వారం మరిన్ని లేటెస్ట్ లైవ్లో అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.